హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదొచ్చేసి వెడ్నెస్‌డే వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే ముందైతే మొక్కలకన్నిట్లికి వాటర్ అయితే వేస్తాను. ఈరోజు మా బాబుది తైక్వాండో కాంపిటీషన్ ఉందనమాట. వాడు జాయిన్ అయ్యి ఒక 6, 7 మంత్స్ అవుతుంది. పిల్లలకి ఏదో ఒకటి అదర్ యాక్టివిటీ కూడా ఉండాలని చెప్పేసి నేనైతే అది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే బాబు కొంచెం యాక్టివ్‌గా వాడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా ఎక్స్‌ట్రా జాయిన్ చేద్దామంటే వాడికి టైమింగ్ సరిపోవట్లేదండి పాపం. అందుకని చెప్పేసి ఒక్కటే ప్రస్తుతానికైతే ఒక దాంట్లో అయితే జాయిన్ చేశాను. ఆ ప్లేట్‌లో వాటర్ ఎందుకేస్తున్నానంటే మా ఇంటి దగ్గర ఎక్కువ బర్డ్స్ వస్తూ ఉంటాయండి. అందుకే అవి తాగుతాయని చెప్పి అందులో వేస్తూ ఉంటాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. నేను ఎక్కువగా ఏం షూట్ చేయలేదండి. టైం అయిపోతుందని చెప్పేసి ముందైతే మా బాబుని రెడీ చేసేసి స్పోర్ట్స్‌కి అయితే తీసుకొచ్చేసాను. పాపులర్ స్పోర్ట్స్ సెంటర్ అని ఉందండి మా ఇంటి దగ్గరలో విజయవాడ. బెంజ్ సర్కిల్ దగ్గరలో అయితే ఉంటుంది ఇది. చక్కగా అన్నీ నేర్పిస్తారు ఇందులో. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, ఫుట్బాల్, చెస్, యోగా ఇవన్నీ అయితే ఉంటాయండి. చక్కగా చాలా బాగుంటుంది పిల్లలకైతే కనుక. సో ఈరోజైతే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో, కృష్ణా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అయితే తైక్వాండో కాంపిటీషన్ అయితే ఉంది సబ్ జూనియర్స్‌కి అనమాట. సో మా బాబు అయితే ఇందులో సెలెక్ట్ అయ్యాడు. అంటే ఇది వెయిట్‌ని బట్టి ఉంటుందండి. అండర్ వెయిట్‌ని బట్టి ఇది సెలక్షన్స్ అయితే జరుగుతాయి. మా బాబు వెయిట్ వచ్చేసి 18.5, 19 ఆ మిడిల్‌లో అయితే ఉంది. సో ఇదండి పాపులర్ స్పోర్ట్స్ లోపలనమాట ఇది. ఇందులో అయితే బ్యాడ్మింటన్ అది ఆడుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి. కోర్ట్ కూడా చాలా పెద్దది. ఇందులో అయితే పెట్టారనమాట ఈ తైక్వాండోది. చాలా ఎక్కువ మంది పిల్లలైతే వచ్చారు. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కదా! సో అన్ని స్కూల్స్ నుంచి కూడా వచ్చారనమాట పిల్లలైతే కనుక. చూస్తున్నారు కదా గర్ల్స్ ఆడుతున్నారండి. మార్నింగ్ 9:30 నుంచి నైట్ 8:30 వరకు అయితే జరిగింది ఇది. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ వల్ల టైం అయితే ఎక్కువే పట్టేసింది. స్టార్టింగ్ గర్ల్స్‌కి అయితే వెయిట్‌ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళతో అయితే చేయిస్తున్నారు. ఈ రోజుల్లో గర్ల్స్‌కి అయితే ఇదైతే కంపల్సరీ ఉండాలనే చెప్తాను. చాలా చాలా నీడ్ అనే చెప్తాను నేనైతే. సో ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయొచ్చు. విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా, బెంజ్ సర్కిల్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే చక్కగా పాపులర్ స్పోర్ట్స్‌లో అయితే జాయిన్ చేయొచ్చండి. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. చక్కగా అన్నీ మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మన పిల్లలు దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే దాంట్లో మనం అయితే ఇన్వాల్వ్ చేయొచ్చు. మా బాబు అయితే ఫస్ట్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. వీడికి పాపం చాలా లేట్‌గా వచ్చిందండి టైము. అంటే అండర్ 19 కదా వెయిట్. సో లాస్ట్ వరకు ఉండాల్సొచ్చింది. కాకపోతే అసలు పాపం 3 డేస్ నుంచి వాడికి హెల్త్ అస్సలు బాలేదు. ఫుల్ ఫీవర్‌తో ఉన్నాడు. మానేపించేద్దాం అని అనుకున్నాను కానీ వాడైతే అసలు ఒప్పుకోలేదు. లాస్ట్ టైమ్ ఒకసారి మిస్ అయ్యాను నేను మెడల్. ఈసారి నేను ఎలా అయినా తెచ్చుకోవాలని పాపం చాలా ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాడనమాట. ఈవినింగ్ 6 వరకు బాగానే ఉన్నాడు పాపం యాక్టివ్‌గా. చాలా వరకు తనకు తను కంట్రోల్ చేసుకున్నాడు. కానీ 6 తర్వాత నుంచి అమ్మ ఇంకెప్పుడొస్తుందో అడుగు అడుగు, నాదైపోతే వెళ్ళిపోదాం, ఇంక ఉండలేను, నిద్ర వస్తుంది, నీరసంగా ఉందని పాపం చాలా ఇబ్బంది అయితే పడ్డాడనమాట. మొత్తానికైతే మా వాడిది అయితే వచ్చింది. చూస్తున్నారు కదా బ్లూ చెస్ట్ గార్డ్ వచ్చేసి మా బాబుది. అదర్ ఆపోనెంట్ అయితే రెడ్ అనుకుంటా. రెడ్ కలర్ వచ్చింది. మా బాబు కన్నా కొంచెం హైట్ ఉన్నాడు వీడు. 19 కేజీస్ ఎంతమంది ఉంటే అంతమందితో అయితే కంపల్సరీ 3-4 మెంబర్స్ అయితే తలపడాలంట. మా బాబు వెయిట్ 19 అని చెప్పాను కదా! సో వాడే వెయిట్‌లో ఇద్దరైతే వచ్చారు. ఫస్ట్ రౌండ్ అండి ఇది. పాపం అంత హెల్త్ బాగోపోయినా సరే కొంచెం చాలా వరకు ట్రై చేశాడు అండ్ విన్ అయ్యాడు కూడా. వాడు అనుకున్నది సాధించాడు పాపం. చాలా హ్యాపీ అనిపించిందండి. వాడికి వచ్చినా రాకపోయినా, మెడల్ వచ్చినా రాకపోయినా ఆడు ముందైతే పార్టిసిపేట్ చేస్తా అన్నాడు. దానికోసమైనా చెప్పి నేనైతే తీసుకెళ్ళా. సో అనుకున్నట్టే వాడైతే సాధించాడు. స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఏ స్పోర్ట్ అయినా సరే చాలా యాక్టివ్‌గా చాలా బాగా ఆడతాడు. స్కూల్లో కూడా అండ్ స్టడీస్‌లో కూడా యాక్టివ్‌గానే ఉంటాడండి. అన్నిట్లో కూడా యాక్టివ్‌గా ఉంటాడు వాడు. పాపం అంత హెల్త్ బాగోపోయినా, బాడీ పెయిన్స్ ఉన్నా సరే బాగా చేస్తున్నాడు వాడు. ఫస్ట్ రౌండ్ అండి అయిపోయింది. కంటిన్యూస్‌గా ఇస్తూ ఉండాలంట. ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి. ఫస్ట్ రౌండ్‌లో అయితే వాడు విన్ అయ్యాడు. ఇప్పుడు సెకండ్ ఆపోనెంట్‌తో కూడా వాడు తలపడాలన్నమాట.
ఫస్ట్ రౌండ్ విన్ అయ్యారు కదా, ఇప్పుడు సెకండ్ రౌండ్లో కూడా విన్ అయితే అప్పుడు మెడల్ అయితే గోల్డ్ మెడల్ అయితే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఆపోనెంట్ విన్ అయితే కనుక సిల్వర్ మెడల్ వస్తుంది. థర్డ్ అయితే ఇంక బ్రాంజ్ తెలుసు కదా మీ అందరికీ. సో ఫస్ట్ సెకండ్ కూడా రెండు వాడే విన్ అయ్యాడు. సో వాడైతే గోల్డ్ మెడల్ అయితే సాధించాడు. చాలా హ్యాపీగా ఉంది. డిస్టిక్ లెవెల్లో అయితే సెలెక్ట్ అయ్యాడండి. ఇప్పుడు స్టేట్ అన్నమాట ఆడాలి. స్టేట్ వచ్చేసి ఫ్రైడే వెళ్ళాలన్నమాట, వేరే ఊరైతే వెళ్ళాలి. కాకపోతే వాడికి హెల్త్ అస్సలు సపోర్ట్ చేయలేదండి. ఇది అయిపోయిన తర్వాత వాడిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి నెబులైజేషన్ ఇవన్నీ పెట్టించాము. ఎవ్రీ 3 hours పెట్టాలి అన్నారు. కొంచెం పాపం హెల్త్ అయితే బాగాలేదు. లేదంటే స్టేట్ లెవెల్లో జరిగే దానికి కూడా మేము తీసుకెళ్లాల్సి వచ్చేది. చక్కగా వాడు కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేసాను. అంత హెల్త్ బాగోపోయినా నేను వెళ్తాను, నేను అక్కడ కూడా విన్ అవుతానని చెప్పి అంటున్నాడు. కానీ కొంచెం లాంగ్ కదా, 5 hours జర్నీ అంట. ఇక్కడ ఒంగోలు దగ్గర ఎక్కడోనంటండి, అక్కడైతే పెట్టారు సెకండ్ లెవెల్ కూడా. సో మేమైతే ఇంక తీసుకెళ్ళలేదు. ముందు హెల్త్ ముఖ్యం కదా, చిన్నోడు కదా. సో ఫస్ట్ అయితే మెడల్ వచ్చిందండి. మీ అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. మీ అందరికీ కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ పిల్లల్ని కూడా చక్కగా ఏదో ఒక యాక్టివిటీలో అయితే జాయిన్ చేస్తే వాళ్ళకి స్టడీస్తో పాటు ఇలా అదర్ యాక్టివిటీ కూడా ఉంటే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.